కమిటీ కుర్రాళ్ళు ఎలక్షన్స్లో గెలిచారా? అసలు ఎలక్షన్స్లో ఎందుకు నిలబడ్డారు? ఊర్లో జాతర టైంలో జరిగిన గొడవ ఏంటి? ఊరి మొత్తానికి అదొక మచ్చగా ఎందుకు మిగిలింది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానమే మన కమిటీ గుర్రాల చిత్రం. ఏంటండి ఏంటేంటో చదువుతున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన నిహారిక కొణిదెల గారు ప్రొడ్యూస్ చేసిన కమిటీ గుర్రాల మూవీ ఒక రివ్యూ. సో ఆ రివ్యూ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 11 మంది కొత్త హీరోస్, 4 కొత్త హీరోయిన్స్, ప్రేక్షకులకు పరిచయస్తులైన 4 క్యారెక్టర్ ఆర్టిస్టులతో నిహారిక కొణిదెల నిర్మించి తనకు కుదిరినంతలో బీభత్సంగా ప్రమోట్ చేసిన సినిమా కమిటీ కుర్రాలు. అనుదీప్ దేవ్ సమకూర్చిన పాటల పుణ్యమా అని సినిమా ఇప్పటికే అందరి నోళ్లలో బాగా నానింది. ఇక విడుదలైన ట్రైలర్ కూడా కంటెంట్ ఉన్న సినిమాగా కమిటీ కుర్రాలను ఎలివేట్ చేసింది. ఈ వారం కమిటీ కుర్రాల సినిమా దాదాపుగా సోలో రిలీజ్ అనే చెప్పాలి. మరి ఈ కొత్త చిత్ర బృందం చేసిన ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం. సెల్ ఫోన్లు, యూట్యూబ్లు లేని తరంలో పుట్టి స్వచ్ఛమైన పల్లెగాలి పీల్చి ఉదాంతం శిల్పితనం కలిగిన స్నేహభావంతో పెరిగినోళ్ళు కమిటీ కుర్రాళ్ళు. పుష్కరానికి ఒకసారి పల్లెటూరులో జరిగే జాతర వైభోగాన్ని గ్రామ ప్రజలందరూ ఆస్వాదిస్తుంటే కొందరు మాత్రం కులం పేరుతో మనుషుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. ఈ తరుణంలో కమిటీ కుర్రాల ప్రెసిడెంట్ ఎలక్షన్లో సీనియర్ ప్రెసిడెంట్ బుజ్జికి పోటీగా నిలబడతాడు. సో ఇక అందరి నటీనటులు వాళ్ళ చేసిన చూసుకుంటే ఈ సినిమాలో అందరూ నటీనటులు చక్కగా తమ తమ పాత్రలో ఒదిగిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. కేర్ ఆఫ్ కంచర్పాలెం తరహా సినిమాల్లోని ఇటువరకు ఇది సాధ్యమైంది. ఇన్నాళ్ళ తర్వాత కమిటీ కుర్రాలు మళ్ళీ ఆ మ్యాజిక్ని రిపీట్ చేశారు. హీరో హీరోయిన్స్ మొదలుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో జీవించేశారు. చాన్నాళ్ళ తర్వాత సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మిని ఓ చక్కని పాత్రలో చూడడం, ఆమె కొన్ని సన్నివేశాల్లో కళ్ళు చెమర్చేలా చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అనుదీప్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అనే చెప్పాలి. పాటలతో చిన్నప్పటి స్మృతులను గుర్తు చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాలో లీనమయ్యేలా చేశాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్లో రికార్డింగ్తో పూనకాలు తెప్పించాడు. ఒక ఎమోషన్ను ఎంతవరకు ఎలివేట్ చేయాలి, నిశ్శబ్దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి వంటి విషయాలపై అనుదీప్కు మంచి అవగాహన ఉండడం అతన్ని త్వరలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారుస్తుంది. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్గా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా క్యాప్చర్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ కథను ఎలివేట్ చేసేలా ఉంది. దర్శకుడు యదువంశీ ఎంచు కథలో కంటే కథనంలో మంచి బలం ఉంది. ప్రతి ఊర్లో జరిగే ఓ సాధారణ కథను 30 నుంచి 40 ఏజ్ వాళ్ళు తమ చిన్నపాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, 20 నుంచి 30 ఇయర్స్ గ్రామీణ యువత తమ ప్రస్తుతాన్ని గుర్తు చేసేలా తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి హైలైట్. ఫస్ట్ హాఫ్ను హిలారియస్గా స్వచ్ఛమైన గతాన్ని గుర్తు చేస్తూ నడిపించిన విధానం బాగుండగా, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషన్ పండించడం కోసం డ్రామాను మరీ ఎక్కువగా ల్యాగ్ చేసి చిన్నపాటి మైనస్గా మారింది. అలాగే కమిటీ కుర్రాల ఎలక్షన్ క్యాంపెయినింగ్ అండ్ డైలాగ్స్ జనసేన మరియు పవన్ కళ్యాణ్ కార్యాచరణను గుర్తు చేసుకుంటూ తెస్తాయి. అందువల్ల మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి మరింత కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా దర్శకుడు మంచి మార్కులను సంపాదించుకున్నాడు. యువతను రాను రాను రాజకీయాలంటే అసహ్యం పుట్టుకొస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన లేకుండా పోయింది. అయితే యువత రాజకీయాల్లో ఎలా ఉండడం ఎంత అవసరం అనే పాయింట్ను ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా నిజాయితీగా తెరకెక్కించిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. అదే చిత్రానికి మెయిన్ పాయింట్. అలాగే పల్లెటూరి అల్లర్లు, చిన్నప్పుడు అమాయకంగా నమ్మేసిన కొన్ని అబద్ధాలు, ఆలస్యంగా తెలుసుకున్న నిజాలు, అర్థం కాక వదులుకున్న స్నేహాలు, ద్వేషాలు, కులాలు, గొడవలు, ఇలా చాలా ఎమోషన్స్పై అయితే బాగా చూపించారు ఈ కమిటీ కుర్రాళ్ళు. సెకండ్ హాఫ్లో వచ్చే చిన్నపాటి ల్యాగ్ను ఇగ్నోర్ చేస్తే ఈ సినిమాలో థియేటర్ని ఈజీగా చూడొచ్చు. ఓవరాల్గా మన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను, మన ఏజ్ యువత రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసే సినిమాని కమిటీ కుర్రాళ్ళు. మా ఫిల్మీ బౌల్ రేటింగ్ వచ్చేసి 3/5. సో ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.